యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో నామినేషన్ వేశారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుర్వి మల్లేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు సర్పంచ్గా అవకాశం ఇస్తే సాక్షర భారతి విభాగంలో దేశంలోనే మొదటి బహుమతి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నానని తెలియజేశారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాను. అలాగే ఇప్పుడు మరొక అవకాశం ఇస్తే మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామంలో గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి తమ పాలక వర్గంతో నామినేషన్ వేసిన అంకిరెడ్డిగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మల్లేష్ గౌడ్ ఈ ఊరు అందరూ కూడా ఊరులోనే ఉంటున్నారు కాబట్టి మంచోడో చెడోడో చూసుకొని వయసును బట్టి అమ్ముడు వైరు కొన్ని బందీ పెట్టరు, కొంతమంది వాళ్ళ పేర్లు ఏదైనా చెప్పొచ్చు. ఏ పార్టీ వాళ్ళు ఏం కదా మేమేమన్నా తప్పుగా చేయవచ్చు, చెలవ పొరపాటు కూడా జరగవచ్చు. అందరూ కూడా క్షమించుకొని మీ బిడ్డలు అనుకుంటూ సలహా సూచనలు ఇచ్చి మాకు మీ అవకాశం ఇస్తే మరొకసారి సర్పంచ్గా చేసి ఈ గ్రామాన్ని గతంలోనే ఆ రోజుల్నే దాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోయినాం, అక్కడ జిల్లా స్థాయిలో తీసుకొచ్చినాం. మీ అందరు ఆశిస్తుంటే మరొకసారి దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది అంతర్జాతీయ స్థాయి కూడా తీసుకుపోతున్నానని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాం. జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికల సందర్భంగా ఈరోజు నామినేషన్కి నాతో పాటు వార్డు మెంబర్లతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. 2013 నుంచి 18 వరకు అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో గతంలో నేను సర్పంచ్గా చేయడం జరిగింది. 2015 సంవత్సరంలో గౌరవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా సాక్షర భారత్ అవార్డు తీసుకోవడం జరిగింది. మరియు 2017లో ఉత్తమ జిల్లా గ్రామ పంచాయతీ అవార్డు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో చేసిన సేవలు నాకు మా ప్రజలు ఇచ్చి ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు సుమారు 4.5 నుంచి 5 కోట్ల వ్యయంతో ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. 2730 మీటర్ల అండర్ డ్రైనేజ్, 2300 సీసీ రోడ్లు, 3 కిలోమీటర్లలో డాంబర్ రోడ్డు, అదే కాకుండా కమ్యూనిటీ హాళ్ళు, శ్మశాన వాటికలు, గ్రామంలో ఉన్న పశువుల తోటలు కానీ ఏది సమస్యలు లేకుండా అన్ని గ్రామాన్ని ఎంతో తీర్చిదిద్దడం జరిగింది. అది గుర్తించి గ్రామంలో మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలని మరొకసారి ఈ రోజు సర్పంచ్గా నామినేషన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ నన్ను మళ్ళీ అవకాశం కల్పించి గెలిపిస్తే మా గ్రామంలో ఇంకా మిగిలిపోయిన కమ్యూనిటీ హాల్ బిల్డింగ్లు అయితే కుల సంఘాలకు కానీ, తర్వాత అండర్ డ్రైనేజ్ కానీ, ఇంకా మిగిలిపోయిన పనులు రోడ్లు విస్తరణ కానీ, ఇప్పుడు జిల్లరేల్కల్లో శ్మశాన వాటిక లేదు, మరి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసుకొని యువకులకు స్పోర్ట్స్ కోసము ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మా గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకుని పోతుంటూ యువతకు కూడా నా ప్యానల్లో అందరినీ కూడా యువకులకి భాగస్వామ్యం చేసుకుంటూ గ్రామ పంచాయతీలో మా వార్డు సభ్యులుగా సర్పంచ్ని గెలిపిస్తే మా గ్రామాన్ని మరొకసారి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు స్థాయికి తీసుకుపోవడానికి మీ అందరికీ కృషి వల్ల చేస్తానని ఈ అవకాశం ఇచ్చి నాకు నామినేషన్కు వేయడానికి పాల్గొని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.